క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల విద్యాసాగర్ చైర్మన్ తో పాటు 11 మంది పాలక మండలి సభ్యులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో టౌన్ బ్యాంక్ ను అభివృద్ధి పదంలో నిలుపుతామని ప్రతిజ్ఞ. టౌన్ బ్యాంక్ సర్కిల్లో హోరెత్తిన పసుపు సైనికులు ప్రత్యేక ఆకర్షణగా బ్యానర్లు, కళా బృందాలు. చైర్మన్ విద్యాసాగర్ డైరెక్టర్లకు మిత్రులు, సహచరులు, బంధువుల అభినందనలు, శుభాకాంక్షల వెల్లువ. ఖండాంధ్రాలు దాటిన జగన్ అవినీతి, భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టిన జగన్ 1750 కోట్ల కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడు. 25 ఏళ్ల వరకు ఛార్జీల పెంపు జగన్ పుణ్యమే. కూటమి రాకతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఢిల్లీలో కీలకంగా మారుతున్న డిప్యూటీ సీఎం. రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, బీహార్ ఎన్నికలు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. తమిళనాడులోనూ పవన్ కి కీలక బాధ్యతలు. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా అమరవీరులు, దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సెగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారికి మరియు పాలక మండలి సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పంపులు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లె. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదెళ్ల విద్యాసాగర్ కొలువుదీరారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విద్యాసాగర్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో ముచ్చటగా మూడోసారి విద్యాసాగర్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఎంపికయ్యారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో నాదెళ్ల రికార్డు సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో తామంతా బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని విద్యాసాగర్ ప్రకటించారు. 100 సంవత్సరాల వేడుకలు సైతం అత్యంత వేడుకగా నిర్వహించనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో నాదెళ్ల విద్యాసాగర్ ప్యానెల్ ఏకగ్రీవంగా గెలుపొంది సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్థానిక టౌన్ బ్యాంక్ సర్కిల్లో కోలాహలం మొదలైంది. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టౌన్ బ్యాంక్ ప్యానెల్ సభ్యుల బంధువులు, మిత్రులు, సహచరులతో నిండిపోయింది. నిలువెత్తు బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. పలువురు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న విద్యాసాగర్ ను పూలమాలలు, బొకేలు, శాలువలతో సత్కరించారు. దీంతో టౌన్ బ్యాంక్ సర్కిల్లో పండుగ వాతావరణం నెలకొంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో దాదాపు 4.5 ఏళ్లుగా టౌన్ బ్యాంకు పాలనా వర్గాన్ని నియమించకపోవడంతో విమర్శల పాలైంది. ఇదిలా ఉండగా టౌన్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించిన నాదెళ్ల బ్యాంక్ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించారని నాదెళ్ల మద్దతుదారులు అంటున్నారు. బ్యాంక్ విస్తరణ ఇబ్బది ముబ్బదిగా పెరిగిన బ్యాంక్ డిపాజిట్లు నాదెళ్ల నిర్వహణ సామర్థ్యానికి మచ్చు తునకగా వారు పేర్కొంటూ ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ 100 కోట్ల డిపాజిట్లు సాధించడంలో విద్యాసాగర్ కృషి ప్రశంసనీయమైందని పలువురు కొనియాడారు. నాదెళ్ల అంటే సమర్థ నిర్వహణకు ఒక బ్రాండ్ అని పేర్కొంటూ టౌన్ బ్యాంక్ నిర్వహణ ఎదిగిన క్రమాన్ని ఉదహరిస్తున్నారు. నాదెళ్ల కుటుంబం తొలి నుంచి అత్యంత వివేకంతో, దూరదృష్టితో రాజకీయాలు చేస్తున్న నాదెళ్ల విద్యాసాగర్ విజయడంకా మోగిస్తూ ముందుకు దూసుకుపోవడం నాదెళ్ల అభిమానుల గుండెలను పులకరించేస్తోంది. కాగా నూతనంగా టౌన్ బ్యాంక్ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ప్యానెల్ సభ్యులు మహర్షి భాస్కర్, నాదెళ్ల శివ, పసుపు పొడి రవి, ఎంసీ టీవీ రవికాంత్, ముక్తియార్ ఖాన్, రాటకొండ సోమశేఖర్, ఆకుల కృష్ణమూర్తి, జోలపాలెం చిన్ని, ఫ్రూట్ సర్దార్ ఖాన్, నిరంజన్ కుమార్, ఆర్ భాస్కర్లను పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల అధికారి దుర్గమ్మ పర్యవేక్షణలో టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఎల్లంపల్లి ప్రశాంత్, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్, రాటకొండ మధుబాబు, గంగారపు నవీన్ చౌదరి, బాలుస్వామి, పనికర్ రెడ్డి, ఎస్ఏ మస్తాన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జంగాల శ్రీనివాసులు, వాల్మీకి సంఘం రాష్ట్ర డైరెక్టర్ చీకిలబైలు ప్రభాకర్, బీసీ నాయకులు జీవి నాయుడు, రజక సంఘం నేత నాగయ్య తదితరులు ఉన్నారు.
మదనపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు ఆదివారం రాత్రి విచ్చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని కొడుకు పుట్టినరోజు వేడుకలకు హాజరైన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు విమలారెడ్డి సాదర స్వాగతం పలికిన మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. మదనపల్లి మండలం గుడిసేవారిపల్లికి చెందిన అజయ్ కుమార్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు విమలారెడ్డి విచ్చేసి ఆశ్చర్యపరిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అభిమాని అయిన అజయ్ కుమార్ విమలారెడ్డితో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. అజయ్ కుమార్ ఆహ్వానం మేరకు గుడిసేవారిపల్లికి విచ్చేసి పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని దీవించారు. ముందుగా మదనపల్లికు విచ్చేసిన విమలారెడ్డికి మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సాదరంగా ఆహ్వానించి బస ఏర్పాట్లు చేశారు. నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మదనపల్లి నుండి కాన్వాయి గుడిసేవారిపల్లికి చేరుకున్నారు. అక్కడ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామస్తులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని అన్నారు. అక్కడ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం నిసార్ అహ్మద్ తో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముదివేడు క్రాస్ వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా అమరవీరులు దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సెగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారికి మరియు పాలక మండలి సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పంపులు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లె రూరల్ మండలం సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23వ తేదీ నుండి జరిగిన రాష్ట్ర అండర్-17 స్కూల్ గేమ్స్ నెట్బాల్ పోటీలలో విజేత విశాఖపట్నం, ద్వితీయ స్థానంలో వెస్ట్ గోదావరి, తృతీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్లు నిలిచాయని అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీమతి వసంత తెలిపారు. విజేతలైన విశాఖపట్నం రన్నర్స్ వెస్ట్ గోదావరి, తృతీయ స్థానం కృష్ణా జిల్లా జట్టుకు మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతి ఒక్కరూ విజేతలేనని కొనియాడారు. మదనపల్లె క్రీడాకారులకు పుట్టినిల్లు అన్నారు. మదనపల్లె వాతావరణం క్రీడాకారులకు అనుకూలిస్తుందని తెలిపారు. బలిజా యూత్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ క్రీడలు మనోధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన బాలికలను రాష్ట్ర నెట్బాల్ జట్టుకు ఎంపిక చేశారని, ఎంపికైన జట్టు పంజాబ్లో జరిగే జాతీయ పోటీలలో డిసెంబర్లో పాల్గొంటుందని తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులు హిందూజా వెంకట రేష్మ, జగారపు ప్రణతి, సుప్రియ, సాత్విక, హన్సిక, కళ్యాణి, రేవతి, భీష్మ, భానుప్రియ, వర్షి, రిషిత, స్టాండ్ బైలుగా చంద్రకళ, శిరీష, పోషిత, పూజిత, సింధూరిగా ఎన్నికైనారు అని అబ్జర్వర్ రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగరాజు, నరేష్ బాబు, ఆర్బీఐ ఎంప్లాయీ పూర్ణిమ, గ్రామ కమిటీ వేమన్న, పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర జిల్లాల కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ఖండాంతరాలు దాటిన జగన్ అవినీతి భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికార
అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, తన అవినీతి మాత్రం గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాలు కాదని, ఖండాంతరాలను దాటిపోయిందని రాజంపేట పార్లమెంటరీ అధికార టీడీపీ ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. 1750 కోట్ల లంచం కోసం రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాబోవు 20 సంవత్సరాల భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పలు కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తుంటే గత వైసీపీ పాలనలో ఎందుకు ఏ ఒక్క కంపెనీ కూడా రాలేదని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్యులు సూచన మేరకు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్పూర్, కసబపేట్, డెగులూర్, బోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో పవన్ సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా దక్షిణాదిన పవన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ కొనసాగింది. తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ అన్నమలే బీజేపీ కోసం శ్రమించిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. దీంతో పవన్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ రేపు ముంబై చేరుకోనున్నారు. మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. ఎన్డీఏ భాగస్వామిగా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మహారాష్ట్రలో కొత్త సీఎం ఖరారుపైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీలో మకాం వేశారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక త్వరలో ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా అమరవీరులు, దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సెగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారికి మరియు పాలక మండలి సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పంపులు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లె. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల విద్యాసాగర్. చైర్మన్ తో పాటు 11 మంది పాలక మండలి సభ్యులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో టౌన్ బ్యాంక్ ను అభివృద్ధి పదంలో నిలుపుతామని ప్రతిజ్ఞ. టౌన్ బ్యాంక్ సర్కిల్లో హోరెత్తిన పసుపు సైనికులు, ప్రత్యేక ఆకర్షణగా బ్యానర్లు, కళా బృందాలు. చైర్మన్ విద్యాసాగర్ డైరెక్టర్లకు మిత్రులు, సహచరులు, బంధువుల అభినందనలు, శుభాకాంక్షల వెల్లువ. ఖండాంధ్రాలు దాటిన జగన్ అవినీతి, భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టిన జగన్ 1750 కోట్ల కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడు. 25 ఏళ్ల వరకు ఛార్జీల పెంపు జగన్ పుణ్యమే. కూటమి రాకతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఢిల్లీలో కీలకంగా మారుతున్న డిప్యూటీ సీఎం. రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, బీహార్ ఎన్నికలు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. తమిళనాడులోనూ పవన్ కి కీలక బాధ్యతలు. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇందరితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.